మీకు విషయం తెలుసా? మీ భక్తి జీవితానికి, మీ పరిశుద్ధ జీవితానికి, మీ పవిత్రతకు, మీ ప్రార్థనకు దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉంది. నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు దేవదేవుడు నీ కోసం స్పష్టంగా నిలబడతారు. ఆయన, నేను చూశాను నోవహు, నీ స్థితిని నేను చూశాను, నీ పరిస్థితిని నేను చూశాను. ఈ తరం వారిలో నువ్వు ఒక్కడివే నీతిముద్రగా నాకు కనబడ్డావు. చూస్తున్న దేవుడు. హాగరు కూడా దేవునికి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు నీవేనని. మనం అనేక సార్లు ఆ పదాన్ని పలుకుతూ ఉంటాం. దేవునికి ఇవ్వబడిన నామముల్లో, ఆయనకి ఇవ్వబడిన పేర్లలో ఒకటి ఎల్ రోయి, అనగా దేవుడు మనల్ని చూసే దేవుడు అని. నిన్ను చూస్తున్నాడు, నీ యొక్క పరిస్థితిని ఆయన చూస్తున్నాడు, నేను గమనించే దేవుడు కనుక ఆయన వైపు నువ్వు చూడగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడూ కృంగిపోవద్దు. నువ్వు ఒక్కదానివని బాధపడొద్దు. ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. నీ పరిచర్యను దేవుడు చూస్తున్నాడు, నీ సేవను దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ కమిట్మెంట్ని దేవుడు చూస్తున్నాడు. మనుష్యులను సంతోషపెట్టాలని గాక దేవుని సంతోషపెట్టాలనే ఆతురపడుతున్న నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు.